మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, విజయ్ దళపతి ఒక పొలిటికల్ ఈవెంట్ లో విషాదంగా మారిపోయింది సార్. 39 మంది తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. సో ఇది ఇప్పుడు అందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ తొక్కిసలాట? ఈ మధ్య కాలంలో తొక్కిసలాట్లు పెరిగిపోవడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. మరి ఇప్పుడు విజయ్ ఏమన్నా అరెస్ట్ చేశారన్న చర్చ కూడా జరుగుతుంది. మరి ఏం జరిగింది సార్ అక్కడ? అసలు ఇది ఒక దారుణమైన సంఘటన. ఈ మధ్య కాలంలో దాదాపు తొక్కిసలాట్లో 40 మంది ఇప్పటి వరకు మనకు అందుతున్న లెక్కల ప్రకారం 40 మంది చనిపోయారు. అందులో 10 మంది చిల్డ్రన్ ఉంటే 17 మంది స్త్రీలు ఉన్నారు, ఇంకా 13 మంది మగవాళ్ళు, అందులో పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు. సో అసలు ఎందుకు జరిగింది ఇది, ఎలా జరిగింది, దాని తర్వాత దీని మీద రియాక్షన్స్ ఏంటి, విజయ్ ఎలా స్పందించాడు, ఈ విషయాల్ని మనం మాట్లాడుకున్నాం. సో విజయ్ టీవీకి అనే ఒక పార్టీ పెట్టాడు, తమిళగా వెట్రి కలగం దాని పేరు. సో ఆ పార్టీ పెట్టిన తర్వాత తను నెక్స్ట్ ఇయర్ తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తను రోడ్డు షోలు మొదలు పెట్టాడు. ఎవ్రీ సాటర్డే 2 జిల్లాలను కవర్ చేస్తూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో నిన్న కరూర్ అని అక్కడ తిరుచి దగ్గర ఉంటది, ఆ కరూర్కి వెళ్ళాడు. సో అక్కడ 7:40కి ఈ సంఘటన జరిగింది. అక్కడ రోడ్ షోలో మాట్లాడుతున్నారు. దాదాపు 30,000 మంది ప్రజలు ఉన్నారు. సో వాళ్ళు దాహంతో ఇదవుతుంటే మధ్యలో బాటిల్స్ ఇసిరేస్తున్నాడు. మధ్యలో 2-3 సార్లు ఆపాల్సి వచ్చింది విజయ్. నా తర్వాత ఒక పాప అస్మిక అనే ఒక 9 ఏళ్ల పాప మిస్ అయిందని విజయ్కి పక్కన ఉన్న పని చెప్తే మళ్ళీ దాని అనౌన్స్మెంట్ చేశాడు. అనౌన్స్మెంట్ చేసిన కొంతసేపటికి విజయ్ గబగబా నండ్రి థ్యాంక్ యూ అని చెప్పేసి బస్సు లాంటిది, అది బస్సు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ విజువల్స్ మనకి ఉన్నాయి. ఈ లోపల తొక్కిసలాట ఆల్రెడీ మొదలైంది. ఆల్రెడీ ఒక అంబులెన్స్ జనం మధ్యలో నుంచి వస్తూ ఉంది. అంటే తొక్కిసలాట మొదలైనా కూడా విజయ్ కి అది రీచ్ అయ్యే లోపలే లేట్ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈ ఓవరాల్ గా తొక్కిసలాట్ లో దారుణంగా అక్కడ పక్కనే బస్సు పక్కనే ఒక చిన్న డిచ్చి అంటారు, ఒక కాలువ లాంటిది ఉంది, దాంట్లో ఎక్కువ మంది పడిపోయారని చెప్తున్నారు పిల్లలు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలసిపోయినారు. చాలా మందికి సఫోకేషన్ కూడా వచ్చేసిందని చెప్తున్నారు. వాళ్ళని ఇమ్మీడియట్ గా హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాని తర్వాత స్టాలిన్ ఇమ్మీడియట్ గా, ముఖ్యమంత్రి స్టాలిన్ ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి అక్కడికి కరూరు ఎమ్మెల్యేని పంపించారు. అలాగే మాజీ మంత్రి సింధల్ బాలాజీని పంపించారు. ఆ తర్వాత హెల్త్ మినిస్టర్ మా సుబ్రహ్మణ్యం వెళ్ళారు. ఆ తర్వాత 3:30 గంటల ప్రాంతంలో నైట్, అంటే అర్లీ మార్నింగ్ 3:30 గంటల ప్రాంతంలో స్టాలిన్ కూడా వెళ్ళి పరామర్శించాడు. ఇమ్మీడియట్ గా అయితే అక్కడ తిరుచి, సేలం, కరూరు ఈ హాస్పిటల్స్ లకి వెళ్ళి 58 మంది ఇప్పటి వరకు అడ్మిట్ అయినారు. కొంతమంది చిన్న గాయాలతో ట్రీట్మెంట్ తీసుకుని బయటకు వెళ్ళిపోయారు. ఇప్పటికైతే అడ్మిట్ అయిన వాళ్ళు 58 మంది, ఇందులో కూడా కొంతమంది చనిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే 40 మంది చనిపోయినారు, 50 మంది సీరియస్ గా గాయపడ్డారు. స్టాలిన్ ఒక్కొక్కరికి 10 లక్షలు, చనిపోయిన వాళ్ళకి 10 లక్షలు, గాయపడిన వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించారు. అట్లాగే దీని మీద ఏకసభ్య కమిషన్ కూడా స్టాలిన్ ప్రకటించాడు. అరుణ జగదీశన్ అనే ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో ఒక విచారణ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ లో, కరూరు పోలీస్ స్టేషన్ లో విజయ్ మీద, తర్వాత టీవీకే స్థానిక నాయకుల మీద అటెంప్ట్ మర్డర్, తర్వాత కల్పబుల్ హోమిసైడ్, తర్వాత ఎండేంజరింగ్ లైఫ్, డిసోబీడియన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్, ఈ సెక్షన్ల కింద, బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు కూడా నమోదైంది. సో అంటే ప్రభుత్వం వైపు నుంచి అయితే ఆఫ్టర్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్ రెస్పాన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. కలెక్టర్లు కానీ అందరూ మోహరించారు. డాక్టర్లు, జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లను ఇక్కడికి రప్పించారు. సో ట్రీట్మెంట్ కూడా పాజిటివ్ గా జరుగుతుంది. అక్కడ మంత్రులు ఇప్పటికి కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు. అట్లాగే కేంద్రం కూడా స్పందించింది. ఇటు నరేంద్ర మోడీ, తర్వాత అమిత్ షా, వీళ్ళంతా కూడా టచ్ లో ఉన్నారు. నరేంద్ర మోడీ స్టాలిన్ ఫోన్ చేశాడు. ఆయన కూడా, నరేంద్ర మోడీ కూడా వచ్చే అవకాశం ఈ రోజు ఉందని చెప్తున్నారు. అయితే విజయ్ పరిస్థితి ఏంటంటే, విజయ్ ఇలా దిగగానే వ్యాన్లో వెహికల్లోకి దిగి విజయ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తిరుచికి వెళ్ళి, తిరుచి నుంచి
ప్రత్యేక ఫ్లైట్ లో ఆయన చెన్నైకి చేరుకున్నాడు. దాదాపు 3 గంటల తర్వాత ఆయన ఒక ప్రకటించాడు. అదేంటంటే నా హృదయం మొక్కలైపోయింది, నా మనసంతా భారంగా మారిపోయింది, నేను చాలా బాధపడుతున్నాను, ఇది జరగడం వాళ్ళ కండోలెన్స్ తెలుపుతున్నాను, బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అనేది ఆయన ప్రకటించాడు. సో ఇప్పుడు ఏం జరిగింది, అసలు ఎవరిది తప్పు అనేది ఇప్పటి వరకు ఉన్న సమాచారం, నేను అనేక తమిళ వీడియోలు చూశాను, అక్కడున్న పీపుల్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందులో గాయపడిన వాళ్ళ బంధువులు కావచ్చు, అక్కడ మీటింగ్ లో ఉన్న చాలా మంది విజయ్ అభిమానులు కూడా మాట్లాడారు. నేను అంతా తమిళ్లో విన్నాను. సో బేసిక్ గా విజయ్దే తప్పు, నెంబర్ 1 కల్ప్రిట్ విజయ్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే విజయ్ ఒక ట్వీట్ చేశాడు, 8:30కంతా మీరు స్పాట్ కి వచ్చేయండి అనేసి ట్వీట్ చేశాడు. ఆయన అప్పటికి ఇంటి నుంచి బయలుదేరిందే 9కి బయలుదేరాడా. సో 9కి బయలుదేరే వ్యక్తి వీళ్ళందుకు 8:30కి రమ్మన్నాడు అనేది పెద్ద ప్రశ్న. అందుకని అక్కడ లోకల్స్ ఏం చెప్తున్నారంటే 9కంతా జనం గుంపుకూడిపోయారు. అట్లాగే గవర్నమెంట్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తీసుకునేది ఏంటంటే అక్కడ వేలుస్వామిపురం అంటారు ఆ ఏరియా పేరు. ఇది కరూరు ఈరోడ్ నేషనల్ హైవేలో ఈ వేలుస్వామిపురంలో లైట్ హౌస్ రౌంటానా అనేది ఒకటి ఉంటది. ఈ లైట్ హౌస్ రౌంటానా స్పాట్ అన్నమాట. అక్కడ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 3 లోపల పర్మిషన్ తీసుకున్నారు. ఎంతమంది వస్తారని 10,000 మంది వస్తారు. ఈ గ్రౌండ్ అయితే 60,000 మంది పడతారు. మేము ఒక ఇంజనీర్ పెట్టి సర్వే చేయించాము, 60,000 మంది పడతారు. మాకు కావాల్సిన 10,000 మందికి పర్మిషన్, అది కూడా 10 to 3కి విజయ్ 12:30కి వస్తాడు. ఒకవేళ 1 hour అటు ఇటు అయినా 3 వరకు మాకు పర్మిషన్ ఏంటని అడిగారని చెప్తున్నారు పోలీసులకి. పోలీసులు 10 to 3కి ఇచ్చారు. కానీ విజయ్ ఎప్పుడు వచ్చాడు? 7:30కి వచ్చాడు. అంటే కావాలని విజయ్ జనం గుమికూడని పెద్ద ఎత్తున రాని, ఎందుకంటే వీళ్ళు డ్రోన్లు అవన్నీ పెట్టి ఇప్పుడు రాజకీయ నాయకులకి అందరికి పిచ్చిపట్టింది ఏంటంటే జనం ఎక్కువ వస్తున్నట్టు చూపించుకోవాలి ప్రతి ఒక్కరు. అందుకని ఇరుకు సందుల్లో మీటింగ్లు పెట్టడం, ఆ మధ్య కందుకూరులో చంద్రబాబు మీటింగ్ లో కూడా 8 మంది చనిపోవడానికి కూడా అదే ఒక కారణం. అట్లాగే జగన్ కూడా అనేక సార్లు ఇరుకు సందుల్లో పెట్టి జనం ఎక్కువ వస్తున్నట్టుగా చేయడం అనేది మనం చూస్తున్నాం. ప్రతి రాజకీయ నాయకుడికి పిచ్చింది, విజయ్ కూడా ఇదే జరిగినట్టు కనబడుతుంది. కాబట్టి ఇతను రమ్మనిందేమో 8:45కి 8:30కి, వచ్చిందేమో నైట్ 7:30కి వచ్చారు అక్కడికి. 7:40కి మీటింగ్ స్టార్ట్ అయింది. 7:45 ఆ ప్రాంతంలో ఇది జరిగింది. అంటే విజయ్ కావాలని జనాల్ని గుంపుకోవాలని పెట్టారన్నది ఒకటి. అట్లాగే తన పార్టీ నెట్వర్క్, ఎందుకంటే కొత్త పార్టీ నెట్వర్క్, వాలంటీర్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైనా క్రౌడ్స్ వచ్చినప్పుడు క్రౌడ్స్ ఎంత దూరం రావాలి, బఫర్ జోన్ ఏంటి, పక్కన ఏమేమి డేంజరస్ ఉన్నాయి, వాటిని ఏమైనా క్లోజ్ చేయాలా, ఇవేవి చూడకుండా దీని మీద డిఫరెంట్ కమిటీలు ఉండాలి. హెల్త్ కమిటీ, ఇక్కడ ఫుడ్, వాళ్ళకి ఆ వాటర్ కూడా సప్లై చేసే వాళ్ళు ఎవరు లేరు. మార్నింగ్ నుంచి వాళ్ళు ఎండ ఉంది, అక్కడ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, అటువంటి చెమట్లు కక్కుకుంటూ మార్నింగ్ నుంచి నైట్ 7:30 వరకు వాళ్ళకి ఎవరు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరని చెప్తున్నారు అక్కడ ఉన్న కరూరు ప్రజలు. సో ఇదంతా కూడా విజయ్ పార్టీ వైఫల్యం క్లియర్ గా కనబడుతుంది, నెగ్లిజెన్స్ కనబడుతుంది. పోలీసులు క్లియర్ గా 10,000 మంది కంటే ఎక్కువ రావడానికి లేదని క్లియర్ గా పర్మిషన్ లో రాశారు. కానీ వీళ్ళకి తెలుసు ఎక్కువ మంది, ఎందుకంటే లేట్ ఎక్కువ అవ్వడం కొద్ది జనం ఎక్కువ వచ్చారు తెలియడంతో. విజయ్ గాని 12:30కే ఇల్లుంటే ఇంత జనం కూడా ఉండేవాళ్ళు కాదు, పగలు ఉండేది, కొంత క్లారిటీ ఉండేది. కావాలని విజయ్ లేటుగా వచ్చాడు అనేది వాళ్ళు చెప్తున్నది. ఎందుకంటే విజయ్కి తెలుసు తాను బయలుదేరేది 9కి అన్నప్పుడు వీళ్ళ 9కి రమ్మని ట్వీట్ చేస్తాడు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్న ప్రశ్న. అలాగే జరిగిన తర్వాత కూడా బాధ్యతగా ఆయన మీడియాతో మాట్లాడడం కానీ, లేకపోతే కలెక్టర్కో మిగతా వాళ్ళకు ఫోన్ చేసి తన గైడెన్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏం చేయలేదు. మీడియా అడుగుతుంటే కూడా ఆయన పట్టించుకోకుండా, తల కూడా వాళ్ళకి ముఖం కూడా చూపించకుండా వెళ్ళిపోయి 3 hours తర్వాత ఆయన పెట్టాడు. కనీసం చెన్నైకి పోయినా ఒక వీడియో రిలీజ్ చేయడమో, తర్వాత చిన్న ప్రెస్ మీట్ పెట్టి తన పశ్చాత్తాపం తెలియజేయడం ఏమి చేయకుండా ఒక చిన్న ట్వీట్ చేసి సైలెంట్ గా ఉన్నాడు. దానికి టీవీకే పార్టీ వాళ్ళు చెప్తున్నది ఏమంటే విజయ్ హాస్పిటల్కి వస్తే ఇప్పుడు ఇంకా మళ్ళీ తొక్కిసలాట జరగచ్చు, అందుకనే రాడు. పోలీసులకు క్లియరెన్స్ ఇచ్చి మొత్తం సర్దుమణిగాకు 2-3 రోజుల తర్వాత విజయ్ వచ్చి బాధ్యతలను పరామర్శిస్తాడు అనేది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి కూడా
మనకు అక్కడ పొరపాట్లు కనిపిస్తున్నాయి. లోకల్ మీడియా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే జిల్లాలో ఉన్న పోలీసులను అక్కడ పెట్టారు, కానీ పోలీసులకి, లోకల్ పోలీసులకి తెలుసు కదా జనం వస్తున్నారని తెలుసు వాళ్ళకి. తెలిసినప్పుడు వాళ్ళు ఇంత జనాన్ని ఇట్లా కంట్రోల్ చేయాలి, ఏం చేయాలి, తొక్కిసలాట జరిగితే ఒకవేళ ఏం చేయాలి అనేది వాళ్ళు క్లియర్ గా లేదు. అంబులెన్స్ కూడా లేట్ గా వచ్చింది, అక్కడ రెడీగా అంబులెన్స్ లేవు. సో ఇది బేసిక్ గా అనేది అంటున్నారు. తర్వాత తొక్కిసలాటికి ఇమీడియట్ రీజన్ కూడా రకరకాల కారణాలు చెప్తున్నారు. విజయ్ని చూడడానికి జనం ఎగబడ్డ ఒక కారణం అని చెప్తున్నారు. కొంతమంది పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ చేయడంతో వాళ్ళు తోసుకెళ్లారని చెప్తున్నారు. ఇంకొంతమంది విజయ్ వాటర్ బాటిల్ విసిరేస్తున్నప్పుడు వాటిని తీసుకోవడానికి ఒక్కసారిగా బయట వాళ్ళు జనం మీదికి రావడంతో జరిగిందనేది కూడా చెప్తున్నారు. ఏదేమైనా ఇదంతా కూడా ప్రైమరీగా మనకున్న ఎవిడెన్స్ తప్ప క్లియర్ గా మొత్తం అసలు బాధ్యులు ఎవరు, ఎలా జరిగింది ఏంటి అనేది వన్ ఉమెన్ కమిషన్ లో తేలాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా దురదృష్టకరం. గవర్నమెంట్ అయితే తర్వాత అయితే ఇమ్మీడియట్ గా స్పందించినట్టుగా మనకు అర్థమవుతుంది, కానీ ప్రివెంటివ్ గా తీసుకోవడం లేదు. విజయ్ గతంలో కూడా ఆయన తన పార్టీకి సంబంధించి జరుగుతున్నప్పుడు మీటింగ్స్ ఇలాగే నెగ్లిజెన్స్ గా ఉన్నాడు. తిరుచిలో జరిగినప్పుడు కానీ, అంతకుముందు నాగపట్టణం లాగా అని ఇలాగే ఉన్నాడు అనే విమర్శలు కూడా వస్తున్నాయి. విజయ్ని అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం అల్లు అర్జున్ ఒకరు చనిపోతేనే అల్లు అర్జున్ ఇక్కడ అరెస్ట్ చేశారు. నిజానికి అల్లు అర్జున్ దాంట్లో తప్పుందా లేదని తేలక ముందే అరెస్ట్ చేసేశారు. కానీ ఇప్పుడు మరి విజయ్ 40 మంది చావు కారణమయ్యాడు, అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని బీజేపీ కానీ మిగతా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. కానీ ఎన్నికల నేపథ్యం ఉంది కాబట్టి స్టాలిన్ కూడా ధైర్యం చేసే పరిస్థితి లేదు. విజయ్ని అరెస్ట్ చేస్తే విజయ్ అభిమానులంతా మరింత యాంటీ అవుతారు డిఎంకే కన్నా భయం స్టాలిన్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. అందుకని విజయ్ మీద కేసులు పెట్టి కమిషన్ వేసి మెల్లగా నీరు కారుద్దామన్న యాంగిల్లో ప్రభుత్వం ఉందనేది మనకు వార్తలు వస్తున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.